వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన సొంత ప్రజలకు ఆయుధ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మసీదుల్లో పురుషులు స్త్రీలకు తేలికపాటి ఆయుధాల శిక్షణ పొందుతున్న వీడియోలను ఇరాన్ ప్రభుత్వం మీడియా ప్రసారం చేసింది. జాతీయ రక్షణ కోసం ఇలా శిక్షణ ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. దీనికోసం ఇప్పటి వరకు 3.1 కోట్ల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ టెలివిజన్ చెప్పింది. ఆపరేషన్ జాన్ ఫిదా బరాయే ఇరాన్ కోసం రక్షణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కు మద్దతుగా పౌరులను ఏకం చేయడానికి ఆ దేశం ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలర్ట్ గా ఉండేందుకు ప్రభుత్వం అహ్వాజ్, కెర్మాన్, బిజార్, షిరాజ్, జాహిదాన్ వంటి నగరాల్లోని మసీదులను శిక్షణా కేంద్రాలుగా మార్చింది. తేలికపాటి ఆయుధాలను ఉపయోగించడాన్ని నేర్పిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో అనేక కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. టీనేజర్లు కూడా శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. జై హింద్, జై భారత్. అంటే రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.